ఐటీ గ్రిడ్స్ కేసులో సంస్థ సీఈఓ అశోక్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్ ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పుడే వివరణ ఇవ్వలేమని అశోక్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని అశోక్ ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఐటీ గ్రిడ్స్ కేసు విచారణ మార్చి 20కి వాయిదా పడింది. అని చెప్పి 2 క్వాష్ పిటిషన్స్ వేయడం జరిగింది. ఆ 2 క్వాష్ పిటిషన్స్ ఈ రోజు 29th కోర్టు ముందు విచారణకు రావడం జరిగింది. కేసు రీచ్ అయినప్పుడు పీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ కోసం వాయిదా అడగడం జరిగింది. కేసుని 20వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. పీపీ గారు ఓవరాల్ గా 20వ తేదీ వరకు అశోక్ ని అరెస్ట్ చేయమని చెప్పి మౌఖికంగా కోర్టు ముందు హామీ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా మా వాదన ఏంటంటే తెలంగాణ